నమస్తే. సకల గురు అంతర్యామి శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ వేద వ్యాసాత్మక శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ಒಪ್ಪಿದೋ ಹರಿ ನಿಮ್ಮ ಚೆಲ್ವಿಗೆ ಹೆಚ್ಚಿ ಗೋಕುಲ ಇಂದಿರಾನನೇ ರಮಣನಾದನೇ ಮಲಯದಾಯಕ ಶ್ರಮ ಕೊಡುವುದೋ అల్లవోధర. ఇదేంటి టాపిక్ చెప్పడానికి ముందు ఏదో పాట పాడుతుంది అని చూస్తారా? మనం మహాభారతంలో ఒక మంచి గీత విని ఉంటాం. ఏమని అందరికీ తెలిసి ఉంటుంది. పరమ అద్భుతమైన పరమశ్రేష్టమైన భగవద్గీత. శ్రీమన్ నారాయణుడు శ్రీకృష్ణుడు స్వయం ఆయననే చెప్పిన భగవద్గీత. అవునా? ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది ఏమంటే ఇంకొక గీత. ఇది భాగవతంలో వస్తుంది. శుకాచార్య పరీక్షిత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరీక్షిత్ మహారాజ్కి మహాభారతంలో ఒక భగవద్గీత అంటే భాగవతంలో చాలా గీతాలు ఉన్నాయండి. చాలా గీతాలు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన గీతాలే. అన్ని దేవుడి గురించి మహిమలు, ఆయన అద్భుతం గురించి చెప్పేదే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రుద్రగీత, ఉద్ధవ గీత, భిక్షు గీత, గోపి గీత, ఇట్లా చాలా గీతాలు భాగవతంలో ఉంది. దీంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ముఖ్యమైన ఒక గీత ఏమంటే గోపి గీత. ఇప్పుడు నేను పాడిన రాగం నుంచి మీకు ఒకటి అర్థమై ఉంటుంది. ఎట్లా ఉండింది? మురారి రాగం లాగా, అంటే ఏడుస్తూ పాడే రాగం లాగా. అవును కదా? ఇది గోపి గీత అంటాం. ఈ గోపి గీత ఎవరు పాడారు, ఎక్కడి నుంచి వచ్చింది, దేనికోసం వచ్చింది అని మనం ఈరోజు చూద్దాం. ఓకే? గోపికా స్త్రీలందరూ గోకులంలో ఒక స్టేజ్ లో శ్రీకృష్ణ ఈ గోపికా స్త్రీని వదిలేసి మాయమైపోతాడు. అప్పుడు ఆయన గురించి ఏడుస్తూ, అంటే వాడు ఎవరు, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తాము అన్న ప్రజ్ఞనే లేకుండా కృష్ణుడి మీద ఉన్న అతీత భక్తితో పాటు వాళ్ళు ఏడుస్తూ మాట్లాడడం మొదలెడతారు. వాళ్ళ లోపల మాట్లాడుకుంటారు. కృష్ణుడి గురించి చెప్తూ వర్ణిస్తూ, ఆయన గోకులంలో చిన్నప్పటి నుంచి పెరుగుతాడు కదా, బాల లీలల గురించి చెప్తూ ఏమేం చేశాడు, ఎలా అని మన అందరినీ కాపాడాడు, ఎట్లా అని మనని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అని ఆయన గురించి ఏడుస్తూ పాడతారు. దీనికోసం వాళ్ళు పేపర్ పెన్ పెట్టుకుని రాసుకొని థింక్ చేసుకొని అదన్నీ చెయ్యలేదు, కవిత రాయలేదు. వాళ్ళు దేవుడి గురించి ఏడుస్తూ పాడినది, మాట్లాడుకున్న డైలాగ్స్ అన్ని మంచి పాటలయ్యి గోపీ గీత అయింది. ఇది కృష్ణుడికి చాలా చాలా ప్రియమైన గీత అంట. ఎందుకంటే అతి భక్తి చూపించిన గోపికా స్త్రీల నోట్లో నుంచి దేవుడి గురించి వచ్చిన మహిమలు కాబట్టి, ఆ పాటలో అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడికి కూడా ఈ గోపి గీత అంటే చాలా ఇష్టం. సో మనం ఈ గోపి గీతని రోజు ఇంట్లో విన్నా కానీ చదివినా కానీ దాన్ని పారాయణం చేస్తే మన లోపల హరి భక్తి పెరుగుతుంది అని దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే సాక్షాత్ దేవుడే చెప్పాడు. మీరు గోపి గీత చదివితే, పారాయణం చేస్తే నా మీద మీకు భక్తి పెరుగుతుంది. సో దట్ నేను మీ దగ్గర తొందరగా వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని కృష్ణుడే చెప్పాడు. ఇప్పుడు గోపి గీత ఎందుకు వచ్చిందని చూద్దామా? గోకులంలో ఒకసారి గోపికా స్త్రీలందరూ దేవుడు కృష్ణ పరమాత్మ నందవనంలో కూర్చొని మురళి చేస్తూ గానం పాడుతూ అందరినీ పిలుస్తాడు. ఫోన్లు గీన్లు టెలిగ్రామ్లు ఏం లేవు.
కృష్ణుడు పాట పాడితే చాలు, మధుర గానం పాడితే చాలు, ఎక్కడ ఉన్న గోపికా స్త్రీలు ఏం పని చేస్తున్నా సరిదాన్ని అట్లాగే వదిలేసి పరిగెట్టుకుని కృష్ణుడి దగ్గర వచ్చేవాళ్ళు. అలా వచ్చేటప్పుడు ఒకసారికి కృష్ణుడు అందరినీ పిలిచి పాట పాడి డాన్స్ చేసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేశాడు, వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేశాడంటే ఆ అద్భుతమైన ఆ ఇన్సిడెంట్స్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గోపికా స్త్రీలందరూ వచ్చాక ఎట్లా చేస్తాడు తెలుసా కృష్ణుడు? ఒక గోపికా స్త్రీ దగ్గర ఒక కృష్ణుడు, ఈచ్ గోపికా స్త్రీ దగ్గర ఒక్కొక్క రూపం తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ డాన్స్ వేస్తాడు. కొంచెం సేపు తర్వాత ఒక గోపికా స్త్రీకి 2 కృష్ణుడై ఆడుతున్నాడు. ఇంకా కొంచెం సేపు తర్వాత ఒక కృష్ణుడు 2 గోపికా స్త్రీలు. ఇంకా కొంచెం సేపు తర్వాత ఒక గోపికా స్త్రీ 5 కృష్ణులు చుట్టూ మండలం లాగా ఫామ్ చేసి వాళ్ళతో పాటు డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడు తెలుసా? ఒక గోపికా స్త్రీ అనుకుంటుందంట, నా దగ్గర ఉన్న కృష్ణ పసుపు రంగులో పీతాంబరం వేసుకుంటే చాలా బాగుంటాడే అని జస్ట్ థింక్ చేస్తుందంతే. వెంటనే పసుపు రంగు పీతాంబరంతో పాటు కృష్ణుడు అక్కడ మారిపోతాడు రూపం. ఇంకా గోపికాశ్రీ అడుగుతుంది, కాదు నాకు ఎర్ర రంగుతో పాటు పట్టు పీతాంబరం వేసుకొని కృష్ణుడు కావాలి అంటే వెంటనే అక్కడ మారిపోతాడు. ఆ గోపికా స్త్రీలు ఆ కృష్ణుడిని ఎలాంటి రూపంలో అనుకుని ప్రార్థన చేస్తారో, ఏ రూపంలో కృష్ణుడు వాళ్ళతో పాటు డాన్స్ వేయాలి, పాట పాడాలి, ఎంటర్టైన్ చేయాలని అనుకుంటారు. జస్ట్ అనుకున్న మాత్రం, వాళ్ళు నోరు తెరిచి చెప్పలేరు, జస్ట్ థింక్ చేస్తారు. వెంటనే కృష్ణుడు వాళ్ళ థాట్ కి అంగీకారం అంటే వాల్యూ ఇచ్చి వాళ్ళకి తగ్గినట్టు మారిపోయి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా గోపికాశ్రీలతో పాటు మండలం అన్ని ఫామ్ చేసి వాళ్ళకి ఇష్టమైన రూపంతో పాటు కృష్ణుడు మహిమలన్నీ చూపిస్తూ ఉన్నాడు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇదన్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమైంది, ఈ గోపికా స్త్రీలకి ఒక చిన్న అజ్ఞానం వచ్చింది. ఎలా? ఈ కృష్ణుడు మన వల్లనే హ్యాపీగా ఉన్నాడు, మనమే ఈయనకి హ్యాపీనెస్ ఇస్తాము, మనం లేకపోతే ఈయనకి పాపం ఎవరున్నారు ఎంటర్టైన్ చేయడానికి, ఎవరితో పాటు ఈయన ఆడుతాడు అని ఒక చిన్న గర్వం వచ్చింది. చిన్న గర్వం. ఒకటి వాళ్ళు మర్చిపోయారు. ఏమంటే ఈ దేవుడు సాక్షాత్ నారాయణుడే, దేవుడు అవతారం కదా ఈ కృష్ణ పరమాత్మ అన్నది ఒక సెకండ్ వాళ్ళు మర్చిపోయారు. గోకులంలో ఆయన చిన్నప్పటి నుంచి చేసిన బాల లీలలు, ఆ దైత్యుల్ని 10 రోజుల్లోనే దైత్యుల్ని చంపింది. ఇంకా గోవర్ధన గిరి ఎత్తి మొత్తం గోకులంని ఇంద్రదేవుడు ఇచ్చిన వర్షం నుంచి కాపాడింది. ఇంకా యమునా నది తీరంలో ఉన్న కాళింగుని, ఆ నాగంని వేరే చోటికి పంపించి కాళింగ నర్దనం చేసి మొత్తం గోకులంని కాపాడింది. ఇదన్నీ మర్చిపోయారు. అంటే సామాన్య మనుషులను ఇదన్నీ చెయ్యలేరు కదా, ఈయన దేవుడే అన్నది వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఈ కృష్ణ పరమాత్మ నన్నే కదా పిలిచి ఎంటర్టైన్ చేస్తాడు, మా గురించే కదా వెయిట్ చేస్తాడు, మా గురించే కదా మురళి గానం ఇచ్చి మన అందరినీ పిలుస్తాడు అన్న వాళ్ళకు ఒక చిన్న గర్వం వచ్చేస్తుంది. వెంటనే ఏమైపోయింది తెలుసా, ఈ కృష్ణుడు మాయమైపోయాడు. వీళ్ళందరికీ ఒక్కసారికి సడన్ గా కృష్ణుడు కనిపించట్లేదు. వీళ్ళు యాక్చువల్లీ 33 మంది వచ్చారనమాట. అధిక మాసం కౌంట్ లాగా 33 మంది గోకులా స్త్రీలు వచ్చి ఉన్నారు. సడన్ గా కృష్ణుడు అందరికీ మాయమైపోయాడు. అదేంటి, ఒక గోపికాశ్రీకి 10 కృష్ణుడు, 100 కృష్ణుడు చుట్టూ డాన్స్ వేస్తూ ఉన్నాడు. సడన్ గా ఒక్క కృష్ణుడు కూడా కనిపించట్లేదు అని కింద కూర్చుని హోని ఏడవడం మొదలెడతారు. అయ్యో కృష్ణుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ మ్యాటర్ ఏమంటే వీళ్ళ వల్ల అవ్వదు కృష్ణుడు లేకుండా.
ఒక చిన్న అజ్ఞానంతో పాటు మేం లేకుండా కృష్ణుడు ఉండడు అని వాళ్ళకి చిన్న ఒక తప్పు థాట్ వచ్చేసింది. అది తప్పు అని చూపించడానికి ఈయన అమ్మాయి అయిపోయాడు. ఇది కూడా వన్ ఆఫ్ హిస్ డ్రామాస్ అన్నమాట. సో ఈ 33 మంది కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా చూస్తారు ఒక గోపికాశ్రీ మిస్సింగ్. 32 మందే ఉన్నారు. ఓ అదేంటి మనం 33 మంది వచ్చాము, ఒక్క గోపికాశ్రీ మాత్రం కనిపించట్లేదు. అయితే ఈ కృష్ణుడితో పాటు ఆ గోపికాశ్రీ వెళ్లి ఉండాలి అని ఇంకా పెద్దగా ధ్వని చేసి ఏడవడం మొదలెట్టారు. ఆయన వదిలేసి వెళ్ళాడు, అందరిని వదిలేసి వెళ్ళి ఉంటే పర్వాలేదు, అదెలా ఒక గోపికాశ్రీని మాత్రం తీసుకెళ్లిపోయాడు అని. అది లేడీస్ కైనా ఒక నేచర్ కదా, జలస్ తో పాటు వాళ్ళు ఏడ్చారు. ఇప్పుడు అక్కడ ఏమైంది, కృష్ణుడు ఒక్క గోపికా స్త్రీని మాత్రం తీసుకొని పరిగెడుతూ ఉన్నాడు. ఆ గోపికాశ్రీ వల్ల అవ్వలేదు. అమ్మ ఎంతసేపు పరిగెట్టాలి, ఎంత దూరం పరిగెట్టాలి, కృష్ణుడితో పాటు పరిగెట్టడం అనేది అవుతుందా ఎప్పుడైనా మన వల్ల? సో చెప్తుంది, అబ్బా కృష్ణ, నా వల్ల పరిగెట్టడం అవ్వలేదు, నువ్వు నన్ను నీ భుజం మీద ఎత్తుకుని పరిగెడతావా ప్లీజ్ అని అంటుంది. కృష్ణుడు వెంటనే ఓ ష్యూర్ అనేసి గోపికాశ్రీని ఎత్తి భుజం మీద పెట్టుకుని పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. మొదలైంది ఆ పర్టికులర్ 33వ గోపికాస్త్రీ ఉంది కదా, మిస్ అయిన గోపికాస్త్రీ, కృష్ణుడితో పాటు ఎవరు పరిగెడుతూ ఉన్నారో ఆ గోపికాస్త్రీకి సడన్ గా ఒక థాట్, అహంకారం రావడం మొదలెట్టింది. ఓహో, ఈ జగత్ మొత్తం ఈ కృష్ణుడిని దేవుడు అని ప్రార్థిస్తూ ఉంటే, ఈ కృష్ణుడు జగత్ మొత్తానికి తండ్రి అయిన ఈ కృష్ణుడు నన్నే భుజం మీద ఎత్తుకుని వెళ్తాడంటే నేను ఎంత గొప్ప భక్తులు. అది కూడా కాకుండా అక్కడ ఉన్న అందరు గోపికాశ్రీల్ని వదిలేసి నన్ను మాత్రం తీసుకెళ్తాడంటే నా మీద ఎంత ప్రేమ ఉండాలి దేవుడికి. అంటే నేను ఎంత భక్తి చూపించి ఉండాలి, ఎంత ప్రేమ నేను చూపించి ఉంటే దేవుడికి కూడా నా మీద అంతే ప్రేమ ఉంది అని ఒక చిన్న దురహంకారం జస్ట్ వచ్చింది. అయిపోయింది. కృష్ణుడు వెంటనే మాయమైపోయాడు. ఆ గోపికాశ్రీ ఢమ్ అని కింద పడింది, నేల మీద పడింది. ఒక్క నిమిషం దానికి అర్థం అవ్వలేదు, ఏమవుతుంది ఏం జరుగుతుంది. తిరిగి చుట్టూ చూసి కృష్ణుడు లేదు, ఎవరూ లేరు. అదేమో ఒక డెజర్ట్ లో పడి ఉన్నట్టు పడి ఉంది. ఓ అని అరుస్తూ ఏడవడం మొదలెడుతుంది. ఇప్పుడు ఈ గోపికాశ్రీ ఇంకా కృష్ణుడిని వెతుకుని ఆ 32 గోపికాశ్రీలు వస్తూ ఉన్నారు. వీళ్ళకి గోపికాశ్రీని ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నది చూసేశారు. ఒక పక్క వాళ్ళకి హ్యాపీ, అమ్మయ్యా ఈమెను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి అయ్యో పాపం ఏమైందని వాళ్ళు వస్తారు. వచ్చి ఏమైంది అంటే గోపికాస్త్రీ అంటుంది, అమ్మాయి రియలైజ్ అయిందనమాట. చెప్తుంది, మనమందరం కృష్ణుడు మనతో పాటు ఎందుకున్నాడని అనుకున్నాం ఇన్ని రోజులు. మన రూపం చూసి, మన యవ్వనం చూసి, మన అందం చూసి మనం కృష్ణుడిని యుక్తితో పాటు మన దగ్గర పెట్టుకుని ఉన్నాము అని మనం అందరూ అనుకుని ఉన్నాము. అదన్నీ తప్పు. ఎందుకు కృష్ణుడు మనతో పాటు ఉన్నాడు తెలుసా ఇన్ని రోజులు? మన వినయానికి మెచ్చి, మన నిష్కామ భక్తికి మెచ్చి, మన ప్యూర్ ప్రేమకి మెచ్చి ఉన్నాడు తప్ప మనం బాగున్నాము, మనం అందంగా ఉన్నాం, మన రూపం చూసి మన మీద కామించి మోగించి కృష్ణుడు మన దగ్గర లేడు, మన దగ్గర ఉన్న భక్తిని చూసి ఉన్నాడు ఇన్ని రోజులు. దాన్ని మనం పోగొట్టుకున్నాం, ఒక్క సెకండ్ లో పోగొట్టుకున్నాం. మనం నోరు తెచ్చి చెప్పలేదు కృష్ణుడికి, నా వల్లనే కదా నీకు సంతోషం అని ఎవరు చెప్పలేదు. అందరు జస్ట్ అనుకున్నాం, దానికే మనని వదిలేసి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు అందరూ కూర్చొని కలిసి ఏడుస్తారు. ఏడుస్తూ 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 వాళ్ళ లోపల నుంచి వాళ్ళ ఫీలింగ్స్ అన్ని బయట డైలాగ్స్ లాగా చెప్తూ మాట్లాడతారు. అది కూడా ఒక రాగంగా ఇచ్చి మాట్లాడతారు. ఏనవన్నీ చెప్తారు దేవుడిని గురించి. ఆయన గోకులంలో చిన్నప్పటి నుంచి పెరిగాడు కదా, మన కోసమే గోకులంకి వచ్చాడు, మనందరినీ రక్షణ చేయడానికి వచ్చాడు. ఇదన్నీ చెప్పి చెప్పి కృష్ణుడిని పొగడి గానం పాడడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా? ఏడుస్తూ పాడతారు, అంటే భక్తితో పాటు పాడతారు. ఇంకొక విషయం ఏమంటే
మన అందరి దగ్గర ఒక థాట్, ఒక ఫీల్ ఉంటుంది. ఏమంటే రామావతారంలో రాముడు ఒక మిస్టర్ క్లీన్, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు. బట్ కృష్ణావతారంలో అవతారం తీసుకున్న కృష్ణుడు రోల్ ఏమంటే ఒక దొంగ, ఒక స్త్రీలోల అని కృష్ణుడి గురించి ఒక నెగటివ్ థాట్ ఎప్పుడు అది అందరికి సహజంగా ఉంటుంది. అది మనం భాగవతం అని చదివితే, భగవద్గీత అని చదివితే, ఇలాంటిది గోపి గీత, ఉద్ధవ గీత, రుద్రగీత, భిక్షు గీత, వేణుగీత, ఇట్లాంటి గీతాలన్నీ గ్రంథాలు అని మన గురువులందరూ రాసినది, వేదవ్యాసుడు రాసినది, ఇది అన్ని చదివితే మనకి క్లారిటీ వస్తుంది. ఈ గోపికా స్త్రీలు ఎవరు తెలుసా? వీళ్ళ బర్త్ లో ఒక సీక్రెట్ ఉంది. ఏమంటే వీళ్ళు దేవలోకంలో ఉన్న స్వయం అగ్నిపుత్రులు, ఋషులు, మునిలు, వాళ్ళందరూ బ్రహ్మచారిలు. వాళ్ళు శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి నీ అంగ సంగం మాకు కావాలి అని జెంట్స్ వాళ్ళందరూ, పురుషులు తపస్సు చేసి కృష్ణావతారం టైంలో గోపికా స్త్రీగా పుడతారు. ఇంకా కృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మెంబర్స్ ఉన్నారు కదా, 16,000 లేడీస్ ని కృష్ణుడు కృష్ణావతారంలో మ్యారేజ్ చేసుకుంటాడు. అంటే భామ, రుక్మిణి తప్ప వీళ్ళందరినీ కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా అగ్నిపుత్రులు. దేవుడిని ఒక అంగ సంఘం కావాలి అని తపస్సు చేసి దేవుడు అనుగ్రహంతో పాటు ద్వాపర యుగంలో గోకులంలో పుట్టి దేవుడిని ప్రేమించి, కామించి, మోగించి, ఇది ఎట్లా ఉంటుందంటే మనం నార్మల్ గా జరిగే మ్యారేజెస్ లాగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారు అట్లాంటిది ఒక ఫీల్ కానీ, అట్లాంటిది ఒక అంగ సంఘం అన్నది కాదు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర పేషెంట్స్ వెళ్తాం, లేడీస్ ఉండొచ్చు, జెంట్స్ ఉండొచ్చు, జెంట్స్ డాక్టర్ ఉండొచ్చు. బట్ లేడీస్ కి ఏమైనా రోగాలంటే కూడా డాక్టర్ దగ్గరే కదా వెళ్తాం. ఆ డాక్టర్ ముట్టి చూసి మనకి మన రోగాలు ఏమని కనిపెట్టి మనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతే కదా. సేమ్ ఫీల్ ఈ అగ్నిపుత్రుడికి దేవుడు ఇచ్చేది. గోపికా స్త్రీలందరూ ఎందుకు కృష్ణుడు వెంట పడి ఆయన్ని ముట్టుకుని, ఆయన్ని తాక్కుని, ఆయన్ని కప్పుకొని, ముద్దు పెట్టుకుని అన్ని ఎందుకు చేశారు? డాక్టర్ దగ్గర పేషెంట్స్ వెళ్లేలాగా. కృష్ణుడు ముడితే మనని ముట్టి చూస్తే చాలు, కృష్ణుడు మన మీద స్పర్శం పెడితే చాలు, మన మైండ్ లో, మన బాడీలో ఉన్న రోగాలు, కష్టాలు, దోషాలు అన్ని పోతాయి, మన పాపాలన్నీ తీరుతాయి, మనకి దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, వైకుంఠలోకం ఇచ్చేస్తాడు అన్న ఉద్దేశంతో పాటు ఇదన్నీ జరుగుతుంది తప్ప మనం రాంగ్ థాట్ అనుకోకూడదు అసలు. ఇంకొకటి, ఈ అగ్నిపుత్రులు గోపికా స్త్రీలు పుట్టారు అన్నాను కదా, వీళ్ళందరికీ ఒక అజ్ఞానం వచ్చింది అన్నాం కదా, దానికే కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోయాడు. 100% ట్రూ అండి. దేవుడికి, శ్రీమన్నారాయణుడికి, ఇంక్లూడింగ్ మహాలక్ష్మి, బ్రహ్మదేవతలు సహితం ఎవరు వల్ల హ్యాపీనెస్ అనేది లేదు. దేవుడు వల్లనే అందరికీ హ్యాపీనెస్ తప్ప మన వల్ల ఆర్ ఒక లేడీ వల్ల, అప్సరా స్త్రీ వల్ల, మహాలక్ష్మి వల్ల శ్రీమన్నారాయణుడికి, దేవుడికి, కృష్ణుడికి హ్యాపీనెస్ అనేది లేదు. ఆయన స్వయం రమణ అంటాడు, స్వరమణ అంటారు. వేదాలు అని దేవుణ్ణి ఏం చెప్తుందంటే స్వరమణ అంటే స్వయంగా ఆనందంగా ఉండే దేహం, నాశమయ్యే దేహం కాదు దేవుడిది. మనదిలాగా రక్తం శరీరంతో పాటు అయిన దేహం కాదు. ఆల్వేస్ ఆనందమయమైన దేహం, ఇంకా జ్ఞానానందమయమైన దేహం అంట దేవుడిది. ఆయనకి ఇంకొకళ్ళ వల్ల సంతోషం కలగాలని లేదు. ఆయన సంతోషంకి ఇంకొకళ్ళని డిపెండ్ అయ్యి లేదు. అది చూపించడానికి, అది చెప్పడానికి ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్స్ గోకులంలో గోపికా స్త్రీలకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. దానివల్ల గోపికా స్త్రీలు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏడుస్తూ దేవుడి గురించి పాట పాడే గోపి గీతం అనే ఒక ఎక్సలెంట్ సాంగ్ మా గురు శ్రీ వాదిరాజర్ రాసినది.
ఒక 2 లైన్ పాడతాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఇమాజిన్ చేసుకోవాలి జరిగిందని, ఎంత బ్యూటిఫుల్ గా అయ్యిందో గోకులంలో అని. యమునయాదృశ సర్పదాభయా వృషభనాభయా ರಾಕ್ಷಸಾಭಯ 7 ದಿವಸದ ಮಳೆಗಳ ಭಯ ಎಲ್ಲ ಗೆದ್ದವೋ ನಿಮ್ಮ ಪರಿಯಲಿ. ఏమంటారు ఆ ఏడుస్తూ పాడేటప్పుడు? యమునా నది తీరంలో మాకొచ్చిన ఆపత్తులు అంటే ప్రమాదాలు అన్ని నువ్వే కదా పోగొట్టి రక్షణ చేశావు. సర్పదాభయ సర్పం వల్ల, కాళింగన్ వల్ల, వృషభన భయ రాక్షస భయ. ఎన్ని రాక్షసులు వచ్చారో గోకులానికి. 7 ದಿವಸದ ಮಳೆಗಳ ಭಯ. ఇంద్రదేవుడికి తెలుసు ఇది సాక్షాత్ పరమాత్ముడే, కృష్ణుడు అవతారం తీసుకుని వచ్చినది అని. బట్ ఏం చేశాడు? 7 రోజు కంటిన్యూస్ వర్షం ఇచ్చాడు కదా గోకులంలో. అప్పుడు అక్కడ ఉన్న అందరు గోపాలకుల్ని, గోల్ని, నందగోప, యశోద, ఇంకా గోపికా స్త్రీలు, అక్కడ ఉన్న ఋషుల్ని, మునిల్ని, అందరిని గోవర్ధన గిరిని పైకెత్తి దాని కింద రప్పించి అందరినీ ఆ వర్షంలో నుంచి ఈ కృష్ణుడే కదా రక్షణ చేశాడు. ఇదన్నీ మనం మర్చిపోయి అహంకారం మనకి ఎలా వచ్చింది అని గోపికా స్త్రీలు ఇంత సుందరంగా, అద్భుతంగా దేవుణ్ణి వర్ణన చేస్తూ పాడతారు. ఇంకా బందే వల్ల కృష్ణ విరహది మంద మారుత గాಳಿ బీసలు కృష్ణ బంధనే ಫಲವು ತಂದನೆ సఖియరెల్లరూ సంతుష్టరాదరు అని ఏడుస్తూ చాలా సుందరంగా నిష్కామ భక్తితో పాటు కృష్ణుడిని పిలుస్తాడు. ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ వచ్చేసాడు. ఓకే ఏడవకండి, మీకు నేను అర్థం చేపించాలని నేను అలా వదిలి వెళ్ళాను. అయినా నేను వెళ్ళలేదు, మీ కళ్ళకి కలపడకుండా మాయమైనాను, నేను మీతో పాటే ఉన్నాను. అసలు భక్తుడిని వదిలి దేవుడు ఎక్కడైనా వెళ్తాడా అండి? మనని వదిలి ఎక్కడైనా వెళ్ళగలుగుతాడా? మనతో పాటే ఉంటాడు. గాలి ఉంది మనని చుట్టూ, బట్ మన కళ్ళకి తెలియటం లేదు కదా. గాలి లేదు అని అనలేం కదా. అట్లాగే దేవుడు కూడా మన కళ్ళకి కనిపించకపోయినా మన చుట్టూ ఉన్నాడు. మనని, మన పిల్లల్ని, మన బంధువుల్ని, మన చుట్టాల్ని దేవుడు భక్తులు అందరినీ రక్షణ చేస్తూ ఉన్నాడు. సో ఆయన నోట్లో నుంచి ఈ గోపీ గీత గురించి గోపికా స్త్రీలకి చెప్తారు. మీరు ఎంత సుందరంగా పాడిన ఈ గోపీ గీత నాకు ఎంత ఇష్టమో, దీన్ని రోజు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇది పాడినది గోపికా స్త్రీలు కానీ ఇది పురుషులు కూడా పాడాలి, స్త్రీలు కూడా పాడాలి. పారాయణం చేస్తే నేను వాళ్ళకి అనుగ్రహం చేస్తాను. ఈ గోపీ గీత ఒక మహిమ ఏమంటే, ఇది రోజు మనం చెప్తూ ఉండేసరికి దేవుడి మీద భక్తి పెరుగుతుందంట. ఫస్ట్ భక్తి రావాలి, ఆ తర్వాత మనం దేవుడిని తెలుసుకోవడం అనేది అర్థమవుతుంది. ఆ అవేర్నెస్, జ్ఞానం అనేది వస్తుంది. ఫస్ట్ భక్తి రావాలి, ఆ తర్వాత జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఆ భక్తి రావడానికి ఒక ఇంపార్టెంట్ మార్గం గోపికా స్త్రీలు కృష్ణుడు గురించి అర్థం చేసుకుని ఏడుస్తూ పాడిన ఈ గోపీ గీతే అండి. సో మీ అందరికి నచ్చి ఉంటుంది. ఇంకా గోపీ గీతలో చాలా విస్తారంగా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా చాలా పాడారు, కృష్ణుడు గురించి చెప్పారు, అన్ని చేశారు. మనం ఇంకొక ఎపిసోడ్ లో ఫ్యూచర్ లో మనం ఎనీ టైం మనం దీని గురించి చూడొచ్చు. వేరే పద్యాల గురించి ఏమేమి చెప్పారు, ఎలా అన్ని పాడారు, చాలా బాగుంటుంది. అదని ఇంకొక ఎపిసోడ్ లో మనం చూద్దాం. దీంట్లో టైం లేదు కాబట్టి ఇక్కడ నేను కట్ చేస్తాను. మెయిన్ ఈ గోపీ గీత గురించి మనం ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలని దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం కూడా రోజు ఇంట్లో ఈ గోపీ గీత పాడి కృష్ణుడి మీద భక్తి డెవలప్ చేసుకుందాం. అందరికీ
నమస్కారం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.